బైబిల్లో చెప్పబడిన ప్రతి మాటను మనం పరిశీలించుకొని చూసుకుంటే, ఆయన శిలువపై పొందిన మరణం, ఆయన శిలువపై పొందిన అవమానాలు, నిందలు, ఆయన అనుభవించిన నరక యాతన, ఇవన్నీ ప్రవచనాలు, ముందుగా ప్రవచించబడిన ప్రవచనాలు. మరి ఈ ప్రవచనాలు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయా అంటే, దేవుడు తన ఉనికిని అందరికీ చాటుకుంటాడు, అందరికీ తెలియచెప్పుకుంటాడు. ఒక బైబిల్ మాత్రమే కాదు, సకల గ్రంథాలలో తాను చేయవలసిన యజ్ఞాన్ని, తాను చేయవలసిన పుణ్య కార్యాన్ని గురించి రాపించి పెట్టాడు. వెతికే వారికి తప్పనిసరిగా అవన్నీ దొరుకుతాయి. పాపాన్ని తొలగించడానికి, పాపము తొలగించబడకపోతే ఏమవుతుంది? పాపము తొలగించబడకపోతే మానవ జీవితంలో సమాధానం లేదు. రోగాలమయము కుటుంబం అంతా, శ్రమలమయము, శోధనలమయము, అవమానాలు, నిందలు, పితరుల దోషములు బిడ్డల పాలిట శాపములవుతాయి. తల్లిదండ్రులు చేసిన అపరాధాలు, వారి పితరులు చేసిన పాప దోషాలు అన్ని శాపముగా ఏలుబడి రాజ్యం చేస్తూ ఉన్నాయి. వీటన్నిటి నుంచి తొలగించబడి నీ ఇంటిలో సమాధానము, క్షేమము, సంతోషము కలిగి ఉండాలి అంటే, నిన్ను పుట్టించిన దేవుడు, నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడే నీకు సమాధానాన్ని కలగచేయాలి. ఆ సమాధానాన్ని కలగచేసే దేవుడు నీ కొరకు తన సమస్తాన్ని అర్పించాలి. ఆయనే నీకు సమాధానాన్ని ఇవ్వాలి. సమాధానకర్త అని యేసు ప్రభువుకు పేరు. ఏ పేరు? సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడగు దేవుడు. మరి ఏలుబడి చేస్తున్న ఈ పాపశాప బంధకాలన్నిటి నుంచి విడిపించటానికి ఆయన మానవ మాతృడిగా భూమి మీద జన్మించి, కన్యక గర్భమున జన్మించి, భూమి మీద మానవ మాతృడిగా బ్రతికి 33.5 సంవత్సరాల జీవితకాలాన్ని జీవించి, 30వ సంవత్సరమున పరిచర్యను ప్రారంభించి, తండ్రి అప్పజెప్పిన ఆ పనిని, అంటే మానవుల అందరి పాప పరిహారార్థమై చేయవలసిన ఆ యజ్ఞాన్ని శిలువపై వేలాడి యేసు ప్రభు తన ప్రాణాన్ని చెల్లించి, తన రక్తాన్ని చిందించి మానవుల మీద ఏలుబడి చేస్తున్న పాప భారాన్ని తొలగించాడు. హల్లెలూయా.